న్యూస్ అలర్ట్స్. పంచాయతీలు సర్పంచుల వ్యవస్థ బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్వాతంత్ర గణతంత్ర వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధులు పెంచామన్నారు. 34 ఏళ్ల క్రితం గ్రామాల్లో స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలు జరిపేందుకు ఇచ్చిన జీవోను మార్చి కొత్తగా నిధులు పెంచుతూ జీవో విడుదల చేశామని తెలిపారు. జెండా వందనం గ్రామాన సంబరంగా పండుగలా చేయాలని సూచించారు. చేనేత కళాకారులు నేసిన జెండాలనే వినియోగించాలని పిలుపునిచ్చారు. సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. పంచాయతీ సర్పంచ్కి మటుకు జెండా పండుగ నిర్వహించాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు 100 రూపాయలు, 250 రూపాయలు. ఒకటే ఆదేశించని రాగానే చాలా ఘనంగా జరుపుకోవాలి. గాంధీ గారి ఈ గ్రామ స్వరాజ్యాన్ని నిజంగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్టేట్మెంట్ చాలా బలంగా ఇవ్వాలి. 1994లో ఇచ్చిన జీవో 100 రూపాయలు, 250 రూపాయలు, ఒకటి స్వాతంత్ర దినోత్సవానికి, 2 గణతంత్ర దినోత్సవానికి, వాటిని పెంపొందించేలాగా, వాటిని పెంచేలాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచులు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం. చిన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం. దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం. దీనిని పంచాయతీ సర్పంచులు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇప్పటి వరకు పంచాయతీలకి ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు 15, జనవరి 26 వేడుకలకు నిధులు ఇచ్చింది లేదు. 34 సంవత్సరాలుగా 1990 నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు. 34 సంవత్సరాలుగా ఈ పండగలకి, జెండా వందనం పండగ కానీ, గణతంత్ర దినోత్సవానికి కానీ 100 రూపాయలు, 200 రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు. ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసింది. 13,326 పంచాయతీల్లో ఘనంగా, గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నదే మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం. ఇప్పటి వరకు సర్పంచులు అతి స్వల్ప మొత్తాలతో వేడుకలను ఘనంగా చేయలేకపోయేవాళ్ళు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది రివ్యూస్లో. దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన 15 ఆగస్టు గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా, సగర్వంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఆ దిశగానే నిర్ణయం చేశాం. 5,000 లోపు ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి 10,000 రూపాయలు, 5,000 పై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రిగా సచివాలయంలో ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బ్లాక్ 2లోని తన ఛాంబర్లో పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలిచ్చారు. ఏపీలో 160 దేవాలయాలను పునర్నిర్మించడానికి నిర్ణయించినట్టు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశంతో కృష్ణా, గోదావరి సంగమం వద్ద జలహారతి తిరిగి కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు పరిపాలన ముందుకు సాగుతుంది. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రణాళికల మేరకు పనిచేస్తూ భక్తులకి, అలాగే భగవంతుని యొక్క ఆస్తులకు రక్షకులుగా పనిచేయడానికి మేము ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటామని చెప్పడం ఈరోజు నా మొదటి బాధ్యత, నా కర్తవ్యం. గత ప్రభుత్వ పాలనలో తిరుమల నుండి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అరసవిల్లి వరకు దేవుడు ఆస్తులను కూడా వదలని పరిస్థితులు అనేకం మీడియాలో మీరే ప్రచురించారు, మీరే అందరికీ చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి చిన్న వార్త వచ్చినా దాని మీద నివేదిక తీసుకుంటూ ఉన్నాం. ఆ నివేదిక ఆధారంగా అధికారులను సరిచేసుకుంటూ పాలనను ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. ప్రజాగళం, యువగళం ద్వారా వచ్చిన అనేక వినతుల్ని కూడా స్వీకరించి మా యొక్క శాఖ ద్వారా వాటిని సరిచేసుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమంలో ఇవాళ దేవాదాయ శాఖ పనిచేస్తుంది. తిరుపతి ఆలయాలనే కాకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం తెలంగాణ ప్రాంతానికి వెళ్ళాక మన ప్రాంతంలో శ్రీరామనవమి ఉత్సవాలకి రాముని యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి
ఆనాడు ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట ప్రాంతాన్ని ఎంపిక చేసి అది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆలయాల అభివృద్ధిలోనే దీన్ని కూడా చేర్చి అభివృద్ధి చేయడం జరుగుతుంది. త్వరలోనే దేవాదాయ శాఖ కూడా అటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ ఒకసారి పరిశీలన చేసి ఎక్కడైనా ఇంకా సరిచేయవలసినవి ఏమైనా ఉన్నా వాటన్నిటినీ కూడా సరిచేస్తూ పవిత్రతకి ఎలాంటి భంగం కలగకుండా వాటిని మరింత ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎంతటి వారినైనా వదిలిపెట్టడం జరగదు అనే దానికి మీకు తార్కాణం ఈవోలు చిన్న చిన్న అధికారులే కాదు, ఇటీవల నిరంతరం మీడియాలోనే వచ్చినటువంటి పేర్లు ప్రతిపక్ష కర్ణాటకలో తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించినట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సీఎం ఆదేశాలతో ఘటనాస్థలికి ఇంజనీర్ల బృందం, సెంట్రల్ డిజైన్ కమిషనర్ వెళ్లారని మంత్రి చెప్పారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. శ్రీశైలం, సాగర్, పులిచెంతల ప్రాజెక్టుల అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం 33 గేట్లలో 19వ గేటు రాత్రి సుమారు 11 గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెంటనే జలవనరుల శాఖ మంత్రిగా నాతో, అదేవిధంగా మా కార్యదర్శి, మా ఈఎన్సీ, ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గేట్స్ అమరికలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమనాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్టు ఆ గేట్ల అమరికలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఆ కన్నమనాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ, ఎస్సీ, ఈఈలు వీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు 30,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్క గేట్ నుంచి ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెజర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేటుని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో 90,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా క్రిందకి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క కొట్టుకుపోయినటువంటి గేట్ సైజు చూస్తే 60 అడుగులు ఇంటూ 20 అడుగులు. అయితే అంత గేట్ని మనం ఇమీడియట్లీ స్టాప్ లాక్ గేట్గా మనం తయారు చేసి పెట్టలేం కాబట్టి దాన్ని ఇప్పుడు 60 ఇంటూ 4 అడుగులు అంటే 5 గేట్లుగా చేసి ఆ స్టాప్ లాక్ గేట్స్గా దాన్ని ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేసి కంట్రోల్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రస్తుతానికి అంతగా ఎందుకంటే ఏదైతే క్రింద ఈ ప్రాజెక్టుకి క్రింద ఉన్నటువంటి ఏదైతే కర్నూలు, తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దర్శించుకున్నారు. ఆదివారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పాడి పంటలతో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు బట్టి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమే ఇక్కడ రావడం జరిగింది. వారి ఆశీస్సులు రెండుగా 2 తెలుగు రాష్ట్రాలపైన అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరిపై ఉండాలని పంటలతో అట్లాగే పాడి పంటలతో 2 రాష్ట్రాలు కూడా ఎటువంటి కరువు కట్టకుండా సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించవలసిందిగా వారు
ఒలింపిక్స్ లో వినేష్ ఫోగాట్ కు పతకం రావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అన్నారు. హైదరాబాద్ నగర శివారు మణికొండ మున్సిపల్ పరిధిలోని అల్కాపురి కాలనీలో ఏర్పాటు చేసిన ఓ స్పోర్ట్స్ షోరూమ్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడారు. వినేష్ ఫోగాట్ కు పతకం వస్తుందని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. తాను బ్యాడ్మింటన్ ను ఎప్పటికీ వదిలిపెట్టనని తెలిపారు. मैं आज यहाँ पे योनेक्स स्टोर की ओपनिंग में आई हूँ मणिकोंडा में एंड मुझे एज ए योनेक्स फैमिली के साथ ऑलमोस्ट 20-22 इयर्स हो गए हैं. आई कैन ओनली बी प्राउड कि बैडमिंटन इज ऑल्सो ग्रोइंग वेरी बिग इन इंडिया. तो उसकी वजह से भी आई कैन सी लॉट ऑफ चेंजेस आर हैपनिंग. काफी बच्चों को पसंद आ रहा है. दे लाइक टू हैव द बेस्ट फैसिलिटीज एंड बेस्ट इक्विपमेंट विद देम. जी डेफिनेटली एज ए स्पोर्ट्स पर्सन आप सोचेंगे कि आगे बैडमिंटन के लिए और करें. एंड एज ए बैडमिंटन प्लेयर मुझे अच्छा लगता है. अब इतनी सारी लड़कियां लड़के बैडमिंटन खेलना चाहते हैं. आई कैन ओनली सपोर्ट देम जितना भी मैं उनको मोटिवेट कर सकूं. और गेम के तरीके से ऑब्वियसली मेरे हस्बैंड कोचिंग में आ गए हैं एंड आई होप इन फ्यूचर अभी खेल के 25 इयर्स से खेल रही हूँ. थोड़ा सा ज्यादा बैडमिंटन हो चुका है लाइफ में. तो आई जस्ट वांट टू मतलब थोड़े दिन के लिए सोचना चाहती हूँ आगे क्या करना है. लेकिन बैडमिंटन इज लव. बैडमिंटन को छोड़ नहीं सकते. हमेशा वो बैडमिंटन एक मेरे अंदर है, हमेशा रहेगा. एंड आई जस्ट वांट कि और भी बच्चे आए बैडमिंटन में अच्छा करें एंड होपफुली इन द फ्यूचर हमारे पास और भी मेडल्स हो बैडमिंटन के लिए. हाँ नहीं देखिए जो अभी एज ए स्पोर्ट्स पर्सन आप चाहते हैं कि आपके हर एक फेलो एथलीट्स को मेडल्स मिले एंड अच्छा करें. एंड आई थिंक आज विनेश जी का जो आप बताना चाह रहे हैं आई थिंक उनका वर्डिक्ट है आज. सो एज ए स्पोर्ट्स पर्सन हमें उस दिन लगा कि गोल्ड मिस हो गया क्योंकि वो ऑलमोस्ट गोल्ड के पास थी. तो आई होप आज ऐसा उनके फेवर में रिजल्ट आए और हमें और एक मेडल अपने कंट्री के लिए मिले. అమెరికా వెళ్లాలనుకునే యువతకు ఐటీ రంగంలో మరింత నైపుణ్యంతో కూడిన కోచింగ్ ను అందించేందుకు ఫాంగ్ టెక్ ల్యాబ్ ఐటీ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆయన గుంటూరులో ఈ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అమెరికా వెళ్లాలనుకునే యువత కోసం ఇలాంటి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇక్కడ నుంచి వెళ్లే సమయంలో సరైన గైడెన్స్ లేక అమెరికా వెళ్లిన విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటువంటి సంస్థలో శిక్షణ తీసుకుని వెళ్తే అమెరికాలో ఇబ్బందులు తప్పుతాయన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రులు తిరిగి వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఒక ప్లాన్ ఒక పద్ధతి ఎందుకు చేస్తున్నాం అనేటువంటి క్లారిటీతో వచ్చారు. ఎక్కువ మందిని తీసుకోకుండా ఒక 50 మందిని తీసుకొని ప్రతి 3 నెలలకి ఆ 50 మందిలో దాదాపుగా 100% అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చామని కాకుండా ప్రాక్టికల్ గా ఉపయోగపడే విధంగా ట్రైనింగ్ ఇచ్చే విధంగా అది ఆఫీస్ వచ్చిన చాలా బాగుంది. చాలా ఇదిగా ఉంది ఈరోజు ఆఫీస్. సో తీసుకునేది కూడా చాలా తక్కువ దాంతో ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. సో అది మంచి పరిణామం. ఎందుకంటే చాలా మంది ట్రైనింగ్ సెంటర్స్ లో వెళ్తే ఆ ట్రైనింగ్ మీద డబ్బులు వస్తే చాలు అనే విధంగా చేస్తారు. అలా కాకుండా పద్ధతిగా చేస్తున్నారు కాబట్టి వెంటనే ధన్యవాదాలు. అదేవిధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు 50 మందితో స్టార్ట్ చేసి కనీసం 500 మందితోటి వెళ్ళి అందరికీ ఇక్కడ అందరికీ ఈ శక్తి మేరకు నువ్వు ఉద్యోగాలు ఇస్తామని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ ట్రైనింగ్ లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి థియరిటికల్ ట్రైనింగ్, 2 ప్రాక్టికల్ ట్రైనింగ్. థియరిటికల్ ట్రైనింగ్ కూడా పెద్ద ఉపయోగం ఉండదు. ప్రాక్టికల్ ట్రైనింగ్ దానికి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ తీసుకొని ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. 8 అవర్స్ ట్రైనింగ్ అంటే కష్టపడడానికి ఇష్టమైన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు. రెండోది చాలా మంది ఇక్కడి నుంచి ఏదో ఇక్కడి నుంచి ముందు అమెరికా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వెళ్ళిపోవడం, సబ్జెక్ట్ లేకపోవడంతో ఉద్యోగాలు రాకపోవడం, పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడం, అక్కడ ఆ పార్ట్ టైం జాబ్స్ లోనే గడపడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇదే తల్లిదండ్రులకు ఏంటంటే నా దగ్గర కూడా చాలా మంది వస్తూ ఉంటారు. అక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇక్కడి నుంచి నేను డబ్బులు పంపించాల్సి వస్తుంది. ఆ భారం లేకుండా ఇక్కడే వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్ జాబ్ వెళ్తే
అందరికీ కూడా బాగుంటుంది అనే మంచి ఉద్దేశంతో వచ్చారు. వీరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని గాలస్లో కానీ ఇంకా ఏరియాలో చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్. వీళ్ళందరూ నాగార్జున సాగర్ లో సందర్శకుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు కావడంతో సాగర్ అందాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు కార్లు, ద్విచక్ర వాహనాలపై రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ జలాశయంలో నందికొండకు లాంచి ప్రయాణం నిలిపివేయడం పర్యాటకులు కొంత నిరాశకు గురయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ నడిబొడ్డున పెట్టించిన ఆ సామాజిక న్యాయాన్ని చూసి నారా చంద్రబాబు నాయుడు అందుకు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారంలోకి వచ్చాక పేదల మీద, సామాన్యుల మీద, అమాయకుల మీద అయితే దాడులు జరుగుతున్నాయో అదే విధంగా నవభారత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనులు ప్రారంభించి పూర్తి చేసి జాతికి అంకితం చేయడం జరిగింది. దానిని ఈ దేశంలోనే ఒక గౌరవము, గుర్తింపు కలిగించేటువంటి విధంగా సామాజిక న్యాయ శిల్పం పేరిట భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి విజయవాడ నడిబొడ్డులో దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలంలో 404 కోట్ల రూపాయల ఖర్చుతో అద్భుతంగా దానికి అవసరమైనటువంటి సుందరీకరణ పనులు అన్ని పూర్తి చేసి ఒక టూరిస్ట్, ఒక విహార కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. దురదృష్టం, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల మీద, సామాన్యుల మీద, అమాయకుల మీద ఏ విధంగా అయితే దాడులు జరుగుతున్నాయో అదేవిధంగా ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాతగా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ దేశంలో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా జీవించగలుగుతున్నారు అంటే దానికి కారకుడైనటువంటి ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేయడం, ఆ రోజు దాన్ని ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించడం అనేటువంటిది ఇది నిజంగా దౌర్భాగ్యకరం, దురదృష్టకరం. దానికి పరాకాష్ట ఏమిటి అంటే దానిని ఎవరైతే తొలగించడానికి వచ్చారో వచ్చినటువంటి వ్యక్తులకి కరెంట్ లైట్లు ఆర్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి పంపేసి పోలీసులు సహకరించడం అనేటువంటిది బహుశా చరిత్రలో ఎక్కడ విని ఉండం. ఇది అత్యంత హేయమైనటువంటి చర్య. దీని వెనక ముఖ్య ఉద్దేశ్యం బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మిస్తానని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి దానికి సంబంధించి ఎక్కడో నేను అమరావతిలో నిర్మిస్తానని చెప్పి ఎక్కడో ఒక మూల ఒక స్థలాన్ని కేటాయించి ఆ కనీసం ఆ స్థలం కూడా చూపించకుండా, ఆ స్థలాన్ని కూడా కనీసం గుర్తించకుండా వదిలివేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ సామాజిక శిల్పం అంబేద్కర్ పేరిట విజయవాడ స్వరాజ్ మైదానంలో నడిబొడ్డున ఉండటాన్ని ఈరోజు చంద్రబాబు అనుకో జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజల పూర్తికి భిన్నంగా వ్యవహరిస్తూ నాగార్జున సాగర్ లో పర్యాటకుల సందడి పెరిగింది. ప్రాజెక్టు 26 క్లస్టర్ గేట్లు ఎత్తడంతో డ్యాం నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వారాంతం కావడంతో సాగర్ అందాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. దీంతో వాహనాలు బారులు తీరాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. మంగళగిరి వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న 5 వ్యక్తులని పోలీసులు అరెస్ట్ చేశారు. 230 కిలోల గంజాయి, 2 కార్లు, 6 సెల్ ఫోన్లు, 30,000 నగదు సీజ్ చేశారు పోలీసులు. మొత్తం గంజాయి విలువ 30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనేటువంటి దృఢ సంకల్పంతో మన ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మా యొక్క సబ్ కమిషనర్ శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు, అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు, అలాగే మాకు ఈ యొక్క టీమ్స్ అన్నిటికీ కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి ఈ టీం ఇన్ఛార్జ్ అయినటువంటి మహేష్ రాజు గారు ఐపీఎస్, వీరి ఆదేశాల మేరకు మా యొక్క గుంటూరు జిల్లా సబ్ టీమ్స్, అలాగే మంగళగిరి ఎస్సీబీ సిఐ గారు, వీళ్ళకి తోడుగా
ఎస్టీఎఫ్ టీమ్స్ అన్నీ కూడా కలిసి ఈ యొక్క డ్రగ్స్ని నిరోధించేటువంటి క్రమంలో నిన్న కాజా చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి వీళ్ళ యొక్క తనిఖీలు చేస్తుండగా ఒక స్కార్పియో కారు ఒకటి, అలాగే స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అనుమానాస్పదంగా రావడంతో వాళ్ళని చెక్ చేసి వాళ్ళని అదుపులో తీసుకుని లోపల తనిఖీ చేయగా సుమారుగా 230 కేజీల గంజాయి ప్యాకెట్ల రూపంలో ఉంది. అలాగే దాంట్లో 5 వ్యక్తులు కూడాను 2 కార్లలో ఉన్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని జరిగిన విషయాలని కూడా తెలుసుకుంటే వీళ్ళు మనకి కాకినాడ జిల్లా పాయకరావుపేట అంటే మనకి తుని నియర్ బై తుని దగ్గరలో నుంచి వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకొని తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది. దాని మీద వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఆ వెహికల్స్ అన్నిటిని కూడా సీజ్ చేసి ఆ మాల్ ఏదైతే 230 కేజీల గాంజా ఉందో దాన్ని కూడా సీజ్ చేసి వారి దగ్గర మరి 34,000 రూపాయల 530 రూపాయలు 34,530 రూపాయల క్యాష్ కూడా ఉంది. దాంతోపాటు ఈ 6 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళ ముద్దాయిలను అక్కడ పరిశీలించిన మీద వాళ్ళని అడిగితే మొదటి ముద్దాయి అమీర్ అని, అలాగే 2 కాళాయ్ ముదన్ అని, 3 షేక్ అబ్దుల్లా ఫారూక్, 4 కార్తికేయన్, 5 మల్లికార్జున్ ఇలా 5 కూడాను మరి తక్కువగా ఇక్కడ గంజాయిని కొని అధికంగా అక్కడ అమ్ముకోవడానికి గాను వాళ్ళు ఇదే మొదలుపెట్టారు. ఇంకా ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ యొక్క పూర్వపరాలను కూడా తెలుసుకొని ఇంకా ముందు వీళ్ళు ఏమైతే ఇంతకుముందు ఏమైనా చేసి ఉన్నారో వాటి మీదను, అలాగే వీళ్ళకి ఎలా వచ్చింది, అలాగే దీన్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అనే దాని మీద కూడాను దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరి ఏదైతే ఇప్పుడు ఈ జిల్లాలో అక్రమంగా ఏదైతే నార్కాటిక్ డ్రగ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద మరి ఆల్మోస్ట్ ఉక్కుపాదం మోపుతున్నట్టుగానే మన అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. మరి ఈ మధ్యనే పరిశీలన చూసినట్టయితే మా సభ నుంచి దరిదాపు ఒక 9 మంది దాకా అరెస్ట్ చేయడం, అలాగే ఇంకా కొంతమంది మీద నిఘా పెట్టడం, అలాగే కొంతమంది అప్పుడే కొత్తగా అలవాటు పడబోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే కొంతమంది వచ్చారో మా దృష్టికి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చి మరి కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. మరి అందులో భాగంగా వాళ్ళ పేరెంట్స్ అందరం కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలోనే ఆ పిల్లలకి తగిన బుద్ధి చెప్పించి కౌన్సిలింగ్, సరైన ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ వాళ్ళకి అందేలా చేసి పేరెంట్స్ కూడాను అందుకు వాళ్ళు సహకరించి మాతోటి చాలా చక్కటి కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇది ఇక ముందు కూడా కొనసాగిస్తాం. మనకేంటంటే రాష్ట్రంలో ఎక్కడా కూడాను డ్రగ్స్ ఉండకూడదు అనేటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి రావడం, తదనుగుణంగా మా యొక్క తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని తెలిపింది.